త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో విడుదల కాబోతోంది. ఈ నెల 10వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అయితే ఈ జీవో విడుదలైతే అంటే 42% బీసీలకు రిజర్వేషన్స్ కేటాయిస్తూ జీవో విడుదల చేస్తే, ఆ జీవోను సవాలు చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళితే అది అక్కడ నిలబడుతుందా లేదా? అంటే ఈ జీవో నిలబడుతుందా లేదా? జీవోను కోర్టు ఏమైనా కొట్టి పారేసే అవకాశం ఉందా? అనే దానిపైన కూడా న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొంతమంది సీనియర్ మంత్రులు కూడా చర్చించారు. ఇలా అంతిమంగా వీళ్ళొక ఫైనల్ కంక్లూజన్‌కి వస్తున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఒకవేళ మనం జీవో విడుదల చేస్తాం. అంటే ఆల్రెడీ ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ సంబంధించి కొన్ని ఉత్తర్వులున్నాయి. ఇదివరకు అటువంటి ఉత్తర్వులున్నాయి. ఆ ఉత్తర్వుల ప్రకారమే పంచాయతీరాజ్ శాఖ సర్పంచులు కావచ్చు, వార్డ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఐ మీన్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అన్నీ కూడా అంటే లోకల్ బాడీస్‌కు సంబంధించిన ప్రజాప్రతినిధుల ఎన్నికకు సంబంధించిన రిజర్వేషన్స్ అంటే కేటాయింపులు ఏవైతే ఉంటాయో, వాటికి సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో, బీసీలకు సంబంధించి 42% అనేది ఇది కొత్తగా రేవంత్ రెడ్డి సంధిస్తున్న క్షిపణి. ఈ క్షిపణి పోయి బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీల మీద కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించాలి. దానికి చట్టబద్ధత రావాలని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప, తమ పార్టీ పరంగా మేము 42% బీసీలకు ఇస్తాం, రిజర్వ్ చేస్తాం అని వాళ్ళెక్కడ మాట్లాడే దాఖలాలు లేవు. చూడండి, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ. సో, విపక్షాలపైనే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక క్షిపణిని వదిలిపెడుతున్నాడు. అందుకే ఆయన ఏమనుకుంటున్నాడంటే, జీవో విడుదల చేస్తే, ఆ జీవో ఒకవేళ చెల్లదని కోర్టు చెప్పినా, లేదా జీవో పైన ఎవరైనా సవాల్ చేస్తే కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపైన కూడా ఒక చర్చ ఉంది. రైట్? ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. న్యాయ నిపుణుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఒకవేళ ఇన్ కేస్ కోర్టు వైపు నుంచి ఏదైనా ఒకవేళ అటువంటిది వస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా 42% ఇవ్వడానికి మనం సిద్ధపడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ మంత్రులు వీళ్ళంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ముమ్మాటికి అంటే ఇటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలను కూడా పూర్తిగా డిఫెన్స్‌లో పడివేసినట్టుగా అవుతుంది. అప్పుడు ఇక మాట్లాడడానికి లేదు. అంటే ఇదివరకే ఈ విషయం చెప్పాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏం చెప్పాడంటే, మేము కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. రైట్? మీ వైఖరి ఏమిటని ఆయన బీఆర్ఎస్, బీజేపీ రెండిటిని ప్రశ్నించాడు. ఆ 2 పార్టీలు ఇప్పటిదాకా కూడా మాట్లాడలేదు. ఇది అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడిన విషయాలు. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఈ 2 పార్టీలు ప్రధానంగా అంటే మనకు కనిపిస్తున్న ప్రతిపక్షాలు ఈ 2 కూడా బీసీ రిజర్వేషన్స్ విషయంలో 42% రిజర్వేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్లు ఉన్నాయనుకుందాం. అంటే 100 ఎంపీటీసీలు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్. 100 ఎంపీటీసీలలో 42 మంది పక్కాగా 42 ఎంపీటీసీ స్థానాలు బీసీలకు రిజర్వ్ చేయాలి. ఓకే. సో, ఈ రకమైన చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావడం అనేది ఇది రేవంత్ రెడ్డి సంధించిన క్షిపణిగానే నేనైతే భావిస్తున్నా. దీని ప్రకారం ఏం జరుగుతుంది ఏమిటనేది వేరే విషయం. అంటే పొలిటికల్‌గా ఇటువంటి ఎత్తుగడలు అవసరం. ఎప్పటికప్పుడు ఇటువంటి ఎత్తుగడలు వేస్తే తప్ప ప్రతిపక్షాలను చిత్తు చేయడానికి సాధ్యం కాదు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహుశా చాలా స్టడీ చేసిన తర్వాతే ఈ రకమైన క్షిపణిని తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. 42% బీసీలకు ఇవ్వడం అనేది పార్టీ పరంగా ఇవ్వడానికి ఏమిటి అభ్యంతరం బీఆర్ఎస్‌కు కానీ, బీజేపీకి కానీ మనకు తెలియదు. అంటే ఇక్కడ ఒకవేళ జీవో ఇస్తే, జీవోను వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళే డిఫెన్స్‌లో పడతారు. లేదా ఒకవేళ కోర్టులో కూడా జీవో నిలబడలేదనుకుందాం. కాంగ్రెస్ పార్టీ పరంగా మేము రిజర్వ్ చేస్తాం 42% బీసీలకు అని అన్నా కూడా బీఆర్ఎస్, బీజేపీ అందుకు సిద్ధంగా ఉంటారా లేదా తెలియదు. వాళ్ళు కనుక సిద్ధంగా లేరనుకోండి, వాళ్ళు దాన్ని కూడా వ్యతిరేకించారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా బీసీలకు వ్యతిరేక పార్టీలుగా రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ నాయకులు గాని గట్టిగా ప్రచారం చేసే అవకాశం ఉంది. దాంతో బీసీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపుకు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఈ బీసీ బాంబుకు చిన్నభిన్నమయ్యే పరిస్థితి
మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.